గ్రామాలకు సంబంధించి కావచ్చు, అవి ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టినాం. ఖచ్చితంగా దాన్ని తీసుకొస్తామని చెప్పేసి మేము ఆల్రెడీ మేనిఫెస్టో వెల్లడించి ఖచ్చితంగా తీసుకొస్తాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీరు చూస్తా ఉన్నారు, గుజరాత్ కి ఇచ్చినట్టు తెలంగాణకు బుల్లెట్ ప్రూఫ్ ఇవ్వలేదు, ఉత్తరప్రదేశ్ కి ఇచ్చినట్టు ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందే భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా ఓబీసీల విషయంలో నరేంద్ర మోడీ గారు ఏమనంటే నేను ఓబీసీ అని మాట్లాడుతాం. అసలు ఉత్తరప్రదేశ్ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ఒక విషయం కౌశిక్ గారు, కేంద్రాన్ని గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది అడగలేదు, వచ్చిన ప్రోటోకాల్ ప్రకారం లేదంటే మర్యాద పూర్వకంగానే ప్రధాని సభలకు కానీ లేదంటే ఇన్వైట్ చేయడానికి కానీ వెళ్ళేవారు కాదు. తలసాని వెళ్ళేవారు, రిసీవ్ చేసుకునేవారు, లేదంటే గవర్నర్ వెళ్ళేవారు, వచ్చేవారు. ఇవన్నీ చూస్తున్నాం. సో ఇది జరగకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఏవి రాలేదు అనేది గతంలో మీరు కూడా చెప్పున్నారు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? ఢిల్లీకి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, మేము ఏది అడిగితే దానికి సానుకూలంగా స్పందన వస్తోంది. నేషనల్ హైవేస్ సంబంధించి కానీ, రోడ్స్ సంబంధించి కానీ, అనేక ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ ఓకే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అన్నప్పుడు మరి ఈ ఈక్వేషన్ కి దానికి ఇక్కడ పొంతం లేకుండా పోతుంది కదా మేడం. ఇప్పుడు 2014 నుంచి 2022 వరకు భారతీయ జనతా పార్టీ తెచ్చిన ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మీరు చెక్ చేసుకుని 2014 జరిగినట్టు రాష్ట్రపతి కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, రాజ్యసభ వైస్ చైర్మన్ కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, 370D ఆర్టికల్ కావచ్చు, రైతు నల్ల చట్టాలు కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చి ఆ మిషన్ భగీరథ ఓపెనింగ్ కు మన గజ్వెల్ కు వస్తే నరేంద్ర మోడీ గారిని పల్లెత్తి మాట అనకుండా ఒక్క రూపాయి కూడా మీ సహాయం అవసరం లేదని చెప్పేసి కేసీఆర్ గారే నరేంద్ర మోడీ గారు చెప్పడంతోటి మీ దీవెనలు మీ ఆశీస్సులు ఉంటే చాలని చెప్పడంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన మాట వాస్తవం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చి దేశంలో భారతీయ జనతా పార్టీ అదే గెలుపు కోసం కావచ్చు, భారతీయ జనతా పార్టీ బలంగా పనిచేసారు. అంతే కదా, జాతీయ పార్టీలో కూడా మీరే వస్తారు కాబట్టి కేంద్రంలో ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో కూడా మీరు 14 సాధిస్తే ఇవన్నీ చేసి తీరుతాం అంటున్నారు. ఒక నిమిషం అండి, వాసుదేవరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో, మ్యూట్లో ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. మనం చూస్తున్నాం దాదాపుగా ఇంతకుముందు నేను చెప్పిన విధంగా బీజేపీ అగ్రనాయకులు అంటే రాష్ట్రం మీద ఆ రాష్ట్ర అధ్యక్షుల కంటే ఎక్కువగా మనకి కేంద్ర పెద్దలే పర్యటనలు, సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గల కారణం ఏంటంటే తెలంగాణ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు, లేదంటే ఎక్కడో గతంలో అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి ఎంపీలు ఓడిపోయారు కాబట్టి ఈసారి ఆ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఆయా నియోజకవర్గాల్లో ఎక్కువగా ఫోకస్ పెట్టారనేది వినిపిస్తోంది. ఫస్ట్ దాని గురించి క్లారిటీ ఇవ్వండి, తర్వాత ఆర్ఆర్ ట్యాక్స్ గురించి, రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇవన్నీ మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. మనందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దాదాపు 6 శతాబ్దాలుగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు కౌశిక్ గారు చెప్పినట్టుగా బ్రదర్ కౌశిక్ చెప్పారు, ఏమి అభివృద్ధి లేదు మరి 60 సంవత్సరాల నుంచి పరిపాలించింది మీరు దాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఈ పరిస్థితికి వస్తే 10 ఏళ్ళు ఎట్లా మొత్తం మారిపోదు కదా, ఏం లేదు కదా. 60 ఏళ్ళు దాదాపు మీరు పరిపాలించారు. ఆ తర్వాత మధ్యలో కొంత కేసీఆర్ గారు, కొంత టీడీపీ పరిపాలించింది. మరి 10 ఏళ్ళు మీరు అందరూ చేసి 60 సంవత్సరాలు 6.5 దశాబ్దాలుగా ఆల్మోస్ట్ ఈ స్టేట్ మొత్తం ఇంతవరకు పరిపాలన వాళ్లే కదా. ఈ రోజు ఈ పరిస్థితి కారణం ఎవరనేది వాళ్ళే చెప్తున్నారు. ఈ పరిస్థితి మేమే కారణం. మరి ఈ 10 ఏళ్లలో మ్యాజిక్ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది కానీ ఈ రాష్ట్రంలో అధికారం లేదు. కాబట్టి ఆ పరిస్థితిని చక్కదిద్దడం కోసమే, ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ బాగుపరచడం కోసమే మరి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. ఏదైతే మీరు అగ్రనాయకులు వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అగ్రనాయకులు ఈ సౌత్ మీద కూడా, ఈ యొక్క తెలంగాణ మీద కూడా ఫోకస్ పెట్టిందని. మరి అక్కడ పరిస్థితి ఏంటంటే, మన కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటంటే 2014 అనుకుని 44 సీట్లు 42 సీట్లు ఉన్నాయి. అది కింద మీద పడితే 2019 52 సీట్లు వచ్చింది. ఇక వాళ్ళ జాతీయ పార్టీ అనే పరిస్థితుల్లోంచి ఎప్పుడు రీజనల్ పార్టీ పడిపోతుందో మనకు తెలియదు. అంటే వాళ్ళ టెన్షన్ లో వాళ్ళు ఉన్నారు. అసలు ఎక్కడ తిరగాలో, ఎటు పోవాలో, ఎటు చూసినా ఇబ్బందులే ఉన్నాయి. మొత్తం దేశం అంతా కూడా ఎటు చూసినా ఎక్కడ పనిచేసే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారు ఎటు తిరగాలో, ఎటు తిరగకూడదో. మరి మొన్నటి దాకా అరే అమేథీలో మా స్మృతి ఇరానీ గారి చేతిలో ఓడిపోయి మళ్ళా రెండోసారి అక్కడ పోటీ చేసి గెలిస్తే సంతోషం, కానీ తల్లిచాటు బిడ్డలాగా ఆయన మళ్ళా రాయబరేలీలో తల్లి ఏదైతే సోనియా గాంధీ గారు మరి రాజ్యసభకి వెళ్ళారు, ఈయన కూడా నెక్స్ట్ ఇప్పుడు అమేథీకి వెళ్ళి తర్వాత అక్కడ ఓడిపోయిన తర్వాత తల్లి బాటల్లోనే ఈయన కూడా రాజ్యసభకి వెళ్ళే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. వాయనాడులో ఎప్పుడైతే ఓడిపోతామని డౌట్ వచ్చిందో వారికి, మరి అక్కడ ఏ పద్ధతిన
వాయనాడు కాన్స్టిట్యున్సీ ని ఎంచుకున్నారో మన అందరూ తెలుసు. అసలు వాయనాడు ఎందుకు రాహుల్ గాంధీ గారు ఓకే, తెలంగాణ విషయానికి వద్దాము వాసుదేవరావు గారు. ఎందుకంటే మిగిలింది చాలా తక్కువ సమయం, 3 రోజులు మాత్రమే. తెలంగాణలో మీరు అనుకున్నటువంటి 12 కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు సాధించాలన్నా ఈ డిబేట్ ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎంతవరకు అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ 3 రోజులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ముగ్గురి సభలు కూడా ఉన్నాయి. ఇదే స్థాయిలో కౌంటర్ అటాక్ ఉంటుంది. జాతీయ పార్టీ ఏం చేసింది, మేము తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ మాది, ఈ విధంగా చేస్తాము. మేము ఇప్పటి వరకు బీజేపీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు విభజన హామీలు చేయలేకపోయింది, మేము చేస్తాము అనే విధానాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేక మేనిఫెస్టో అదే పెట్టున్నారు కాబట్టి. విభజన హామీలు అని మాట్లాడుతున్నారు. విభజన హామీలు రెండు విభజన హామీల్లో ఒకటి ఉక్కు ఫ్యాక్టరీ, అక్కడ ఫీజిబిలిటీ లేదని చెప్పి అనేక సార్లు చాలా స్పష్టంగా సైంటిఫిక్ గా చేసి ఉక్కు ఫ్యాక్టరీ అప్పుడున్న మెటీరియల్ నాట్ ఫిట్ అని చెప్పి దానివల్ల అక్కడ రాలేదు. రెండోది వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే దాన్ని ఓవరాలింగ్ ఫ్యాక్టరీ ఇవ్వడం జరిగింది. కావాల్సింది ఇక్కడ ఉద్యోగ కల్పన కావాలా, అంతేగాని ఇదే ఫ్యాక్టరీ కావాలి అన్నది తప్పు. అది ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజు దాని గురించి మాట్లాడే ముచ్చటే లేదు. ఓన్లీ కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడల్లా ఆ 2 మాటలు ఇతరని తప్పితే జాతీయ హోదా ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు కదా, కొన్ని పాయింట్స్ పెట్టుకున్నారు వాళ్ళు. 5 మండలాలు తీసుకొస్తామని 100 అడగచ్చు. అడగడం తప్పే ఉంది. నేను కూడా ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళం కాబట్టి మేము కూడా 10 అడిగితే కనీసం 7-8 వస్తాయని. కానీ దాని ఫీజిబిలిటీ ఉంటుంది. ఒక తెలంగాణ అనేది లోటు బడ్జెట్ తో వచ్చిన రాష్ట్రం కాదు, ఇది మిగులు బడ్జెట్ తో వచ్చింది. మనం ఒకటి ఆలోచించాల్సింది, తెలంగాణ రాష్ట్రం లోటు బడ్జెట్ రాలేదు, మంచి ధనవంతమైన రాష్ట్రంగా వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా ఈ రోజు రూపాంతరం చెంది అది ఆలోచించాల్సింది పోయి మనం ఏదైతే ఫీజిబిలిటీ లేని ఈ రాలేదు అదే పదే పాడిందే పాట పాసిబుల్ భద్రని టైప్ లో మాట్లాడుతున్నారు. మేము ఈ 10 సంవత్సరాల్లో ఏం చేసామనేది ప్రజలకు తెలుసు. మేము కూడా చాలా స్పష్టంగా మన రిపోర్ట్ కార్డు, ప్రోగ్రెస్ కార్డు స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ లో మనం ఇచ్చాం. మనం ఇప్పుడు ఇంత నవోదయ స్కూల్స్ మాట్లాడుతున్నారు మన కౌశిక్ గారు. ఈ రోజు నవోదయ స్కూల్స్ కొత్తగా ఈ దేశం మన రాష్ట్రంలో నవోదయ స్కూల్స్ దగ్గర 9 కనీసం ఈ జలజీవన్ కొత్తగా 20 కస్తూర్బా స్కూల్స్ మనకి ఇచ్చాము. అదే విధంగా నేషనల్ మెరిట్స్ కౌన్సిల్ 46 కోట్లు, జలజీవన్ మిషన్ 23 కోట్లు, మధ్యాహ్న భోజనం పథకం 16.3 కోట్లు, పిఎం శ్రీ పథకం. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నది ఏంటంటే అన్ని రాష్ట్రాలతో పాటు మాకు కాదు, ప్రత్యేకంగా ఏదైతే గుజరాత్ కి సంబంధించి డెవలప్మెంట్ కి ఏ విధంగా కేంద్రం సహకరించిందో తెలంగాణలో అది నేషనల్ హైవేస్ కావచ్చు, నవోదయాలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, అన్ని రాష్ట్రాలకి కేంద్రం ఇవ్వాల్సినవే. ఎందుకంటే అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా, లేదంటే సింగిల్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉన్నా, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నా. మీకు మెడికల్ కాలేజీలు అంటే ఏం చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి డైరెక్ట్ మెడికల్ కాలేజ్ పెట్టదమ్మా. మెడికల్ కాలేజ్ కావాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ ఇచ్చి ల్యాండ్ చూపించి అప్రూవల్స్ కోసం పెట్టాలి. అంతేగాని ఇది సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కాదు. ఈ సబ్జెక్ట్ అనేది స్టేట్ సబ్జెక్ట్. స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టి మాకు కావాలి. ఖమ్మంలో మరి ఇప్పటి వరకు మొన్న వచ్చింది ప్రభుత్వ వైద్య కళాశాల. ఎందుకని ఇక్కడ పువ్వాడ అజయ్ కుమార్ గారికి ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీ దెబ్బతింటుందని చెప్పి దాన్ని తొక్కి ఇక తట్టుకోలేక ఎలక్షన్స్ ముందు ఖమ్మంలో కూడా ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. దాని బాధ్యత మేం కాదు, మీరు మీ ప్రపోజల్ ఇన్ని పెట్టాము మాకు ఇవ్వలేదని మీరు వైట్ పేపర్ ఇమ్మని చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, వైట్ పేపర్లు బాగా అలవాటు ఉంది కాబట్టి వైట్ పేపర్లు పెట్టి ఇన్ని మెడికల్ కాలేజీ కోసం మేము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితే ఈ కేంద్ర ప్రభుత్వం చెప్తే నేను దాని సమానం చెప్తాం. కానీ రాలేదంటే నేను తెచ్చి మీ ఇంట్లో పెట్టను, మీరు అడిగితేనే వస్తుంది. ఇప్పుడు కూడా మీరు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ సఖ్యత లేకపోవడం రాలేదు. ఈ రోజు మేము సఖ్యతగా ఉన్నాం కాబట్టి మాకు సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పేది వాస్తవం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీకు ఏమేమి పెండింగ్ ఉన్నాయో మీరు వైట్ పేపర్లు సిద్ధహస్తులు కాబట్టి అది కేంద్రం నుంచి మాకు రావాల్సి చెప్తే దానికి సమానం చెప్పడానికి సిద్ధంగా భారతీయ జనతా పార్టీ. అసలు మీరు నిన్న మోదీ చెప్తూ ఉన్నారు అసలు బీఆర్ఎస్ కనుమరుగైపోయింది, ఇంకా అసలు తెలంగాణ స్టేట్ లో కనిపించే ప్రసక్తే లేదు, 2 జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది అంటూ కాంగ్రెస్ పార్టీ మీద వ్యంగ్యాస్త్రాలు చేశారు. ఓకే, ఏదైతే బీజేపీ నేతలు బీఆర్ఎస్ పని అయిపోయిందని లేదంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో దాని కౌంటర్గా అటు కేసీఆర్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు మాట్లాడుతూ ముందుకెళ్తున్నారు. ఏం చేసింది బీజేపీ గవర్నమెంట్? అసలు ఓటు అడిగే హక్కే లేదు వీళ్ళకి. పెట్రోల్ డీజిల్ సంబంధించి గత 10 రోజుల నుంచి వారం రోజులు బట్టి డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు కేటీఆర్, అడుగుతూనే ఉన్నారు. పెట్రోల్ డీజిల్ సంబంధించి ఎంత తిన్నారు, అదానికి ఎంత ఇచ్చారు, మన ట్యాక్స్ కట్టినంత కూడా అటు వెళ్ళిపోతుంది పనులకు సంబంధించి అని చెప్పి. ఇప్పటికీ అదే స్టాండా? బీజేపీ చెప్పినటువంటి స్టాండ్ ఒకటి కూడా రాదా బీఆర్ఎస్ కి? అందులో మాత్రం ఎటువంటి వాస్తవం
లేదంటారా? చెప్పిన పూర్తిగా వాస్తవం అది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కనుమరుగైపోవడానికి అంటే ఈసారి కనీసం బోని కూడా కొట్టదు. బీఆర్ఎస్ అనేది పార్టీ అనేది ఈ యొక్క రాష్ట్రంలో బోని కొట్టే పరిస్థితి ఉన్నాడు. ఎందుకంటే మీరు చూడండి, ఇది ఈ రోజున మా ఆంధ్రజ్యోతి ఆర్టికల్, ఇదే నామా నాగేశ్వరరావు మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అది ఇప్పుడు గాడిగుడ్డు చెప్పి ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు ఇక్కడ రాశారనమాట. 50,000 కోట్ల రూపాయలతో జిల్లా అభివృద్ధి చేశాను. చూడండి, 50,000 కోట్ల రూపాయలకి ఈ జిల్లా అభివృద్ధి చేశామని ఇప్పుడు చెప్తున్నారు. మొన్నటి దాకా ఇప్పుడు ఇదే నామా నాగేశ్వరరావు ఈ భారతీయ జనతా పార్టీ ఏం చేయలేని చెప్తున్నారు. అదే విధంగా మన కాంగ్రెస్ వద్దులు గాడిగుడ్డు ఏదో చెప్తున్నారు. దేని గుడ్డును కూడా సృష్టించి కళ్ళబల్లి మాటలు చెప్పి అలవకాని యొక్క హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే వచ్చారు, ఈ రోజున అది చేయలేని పరిస్థితిలో గాడిదను మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇందాక చెప్పారు 100 కోట్లు ఎట్లా వస్తున్నాయి ఈ భారతీయ జనతా ఖర్చు పెడుతుంది. మీరు ఈ రోజు చూడండి, ఏ పేపర్లు చూసినా గత 3 రోజులుగా ఇది తప్పితే వేరే అడ్వర్టైజ్మెంట్లే లేవు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? ఉన్నదే ఇప్పుడు మొత్తం దేశాన్ని ఫీడ్ చేయాల్సింది 2 రాష్ట్రాలు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల ఖర్చు మొత్తం భరించాల్సింది 2 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, ఓ పక్క తెలంగాణ. మొత్తం ఉన్న 28 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీ మొత్తాన్ని కూడా ఈ రోజున ఈ 2 రాష్ట్రాలే ఫీడ్ చేయాలి. కాబట్టి ఆర్ఆర్ ట్యాక్స్ ఏదైతే రేవంత్ బీజేపీ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వట్లేదంటారా? బీజేపీ ఖర్చు చేయట్లేదా ఎలక్షన్స్ కి? ఏమా బీజేపీ ఖర్చు చేయట్లేదు ఎలక్షన్స్ కి? మేము బాజాప్తుగా ఎలక్ట్రల్ బాండ్స్ మీకు ఇచ్చారు కదా, మీకు స్పష్టంగా ఇచ్చారు కదా, మేము తీసుకున్నాము. ఇప్పుడు ఇంకో విషయం మీరు మాట చెప్పారు కాబట్టి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ఒక చిన్న మాట చెప్తాం. మన మోదీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఈడీ రైడ్లు చేసి ఈడీ కంపెనీ నుంచి రైడ్ అయిన కంపెనీల దగ్గర భారతీయ జనతా పార్టీ తీసుకుందని చెప్పారో, ఆ 16 కంపెనీల నుంచి ఆ రైడ్స్ జరిగిన సమయంలో కేవలం 100 రూపాయల్లో 33% మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చింది. 100 రూపాయలు వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకుంటే కేవలం 33 రూపాయలు మాత్రమే భారతీయ జనతా పార్టీ, మిగిలిన 67% ఈ ప్రతిపక్షాలకు వచ్చినాయి. ఎందుకు ఇస్తున్నారు మరి? ప్రతిపక్షాలకు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఈ అవినీతి జరిగిందంతా కూడా ఆ ప్రభుత్వ సమయంలో అవినీతిని కనుమరుగైపోతుంది అనేటువంటి పార్టీ కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని చెప్పి ఒకరు బీజేపీకి ఛాలెంజ్ చేస్తుంటే ఇంకొకరు కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మధు గారు గుడ్ మార్నింగ్ అండి. మధు గారు, 2 పార్టీలు ఇప్పటికీ స్టిల్ ఇంకా అదే కామెంట్ మీద ఉన్నారు. బీఆర్ఎస్ అసలు ఖాతా ఓపెన్ చేసే పరిస్థితే లేదు. ఉన్న 17 స్థానాలని ఒకటి ఎంఐఎం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అనుకున్నా, లేదు ఈసారి హైదరాబాద్ కూడా మేమే స్వీప్ చేస్తామని చెప్పి బీజేపీ అనుకున్నా. 12-14తో పోటీ పడుతున్నారు. మీదేమి అటు ఇటు వచ్చే అవకాశం ఉంది, కానీ బీఆర్ఎస్కి అసలు హోపే లేదు ఈసారి అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను రేవంత్ రెడ్డి కూడా